నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే సాక్షి టీవీ డిబేట్లో ఒక అనలిస్ట్ గారు, ఆ టీవీ డిబేట్లో కూర్చున్నటువంటి అనలిస్ట్ గారు అమరావతి రాజధాని మీద కొన్ని సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి మనము గత 2-3 వీడియోలలో కూడా చెప్పినాం. ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి వేరు అయితే ఒక ప్యానెల్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడితే ఆ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం కూడా అత్యుత్సాహమే అవుతుంది. మళ్ళీ దాంతోపాటు ఆయన మీద SC/ST కేసులు పెట్టడము, కుట్ర కోణం దాగి ఉందని చెప్పేసి కేసులు పెట్టడం, ఇదంతా కూడా పోలీసులు అత్యుత్సాహమే అవుతుందని చెప్పేసి మనం ఇంతకుముందుకే 2-3 వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఇదే అంశం మీద సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారి పోలీసుల పనితీరుకు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పవచ్చు. ఏపీలో పోలీసుల అత్యుత్సాహము ఏ రకంగా ఉందో సుప్రీంకోర్టు తీర్పు చూసిన తర్వాత అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది కోర్టులో అంటే, ఇవాళ ఆయనకు బెయిల్ ఇచ్చింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ మంజూరు చేసింది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ కేసును విచారించినటువంటి ధర్మాసనం వచ్చేసి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం. ఆయనతో పాటు జస్టిస్ మన్మోహన్ గారు ఈ ద్విసభ్య ధర్మాసనము ఈ కేసును విచారించింది. ఈ కేసులో కొమ్మినేని గారి తరఫున సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. అలాగనే ప్రభుత్వం తరఫున ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి, అలాగే సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇద్దరు లాయర్లేమో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఒక లాయర్ గారేమో సిద్ధార్థ్ దవేనేమో కొమ్మినేని శ్రీనివాస్ గారి తరఫున వాదనలు వినిపించారు. అయితే ఆ వాదనలు ఏం జరిగినాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు కోర్టు అన్నటువంటి వ్యాఖ్యలను ఫస్ట్ ఒకసారి చెప్పిన తర్వాత అసలు ఎలాంటి వాదనలు జరిగినాయి, ధర్మాసనం ఏం క్వశ్చన్లు అడిగింది, ఎలా అడిగింది అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈ అంశం మీద. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. మీరు వాక్ స్వాతంత్రాన్ని ఎలా రక్షిస్తున్నారు, ఏ రకంగా రక్షిస్తున్నారు, దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూడా రక్షించాలి, పరిరక్షించాలి. ఇట్లా కేసులలో నవ్వితే అరెస్టులు చేసేటువంటి కేసులేంది. అయినా ఈ కేసులో ఆయన వ్యాఖ్యలు చేయలేదు కదా, వేరే వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే ఈయన ఎట్లా అరెస్ట్ చేసిర్రు? ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని చెప్పేసి ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు తరఫున వాదించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ్ దవే, ఆయన సుప్రీంకోర్టుకు వాదనలు వినిపించారు. ఆయన వాదనలతోటి సుప్రీంకోర్టు ఏకీభవించింది. అలాగనే ఇప్పుడు కొత్త సెక్షన్ ప్రకారం 35/3 ప్రకారము మీరు BNS నోటీస్ ఎందుకు ఇవ్వలేదు అంటే 41 CRPC ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇది 3 ఏళ్ల లోపు శిక్షకు ఉన్నటువంటి కేసే కదా, అయినా మీరు ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? దేనికోసం అరెస్టు చేసిర్రు? దాంతోపాటు ఒక 70 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తిని అరెస్టు చేసేటువంటి విధానం ఇదేనా అని చెప్పేసి కూడా, దాంతోపాటు పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నింటి గురించి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మాట్లాడడం జరిగింది. అసలు ఏం మాట్లాడింది, ఇలా కోర్టు తీర్పు జడ్జిమెంట్లో ఏమున్నది, ఈ 2 అంశాల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. దాని తర్వాత విశ్లేషిద్దాం మిత్రులారా. సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరిగినాయి అంటే, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, దాంతోపాటు జస్టిస్ మన్మోహన్ గారు, ఇద్దరు జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ కేసు పోయింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు తరఫున మనం చెప్పుకున్నట్టు సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి గారు, సిద్ధార్థ్ లూథ్రా గారు వాదనలు వినిపించడం జరిగింది. ఇవి జరిగినటువంటి వ్యవహారం. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఏమడిగిందంటే, ఎప్పుడైతే కొమ్మినేని తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి సిద్ధార్థ్ దవే గారు, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే, దాంతోపాటు పత్రికా స్వేచ్ఛని, వాక్ స్వాతంత్రాన్ని భంగం కలిగించడమే అవుతుంది ఈ కేసులో అసలు ఆయన వ్యాఖ్యలు చేసింది ఆయన కాదు, ఆ డిఫమేటరీ వ్యాఖ్యలు చేసింది ఆయన కాదు, ఎవరైతే అరెస్ట్ అయ్యారో కొమ్మినేని శ్రీనివాసరావు గారు కాదు. కాబట్టి వ్యాఖ్యలు చేసింది వేరు. ఈయన నవ్వినందుకు, లేకపోతే ఈయన అక్కడ ఆ షోను నిర్వహిస్తున్నందుకే ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇది అన్యాయం అని చెప్పేసి సిద్ధార్థ్ దవే గారు వాదనలు వినిపించారు. ఫస్ట్ ఆ వాదనతో ఏకీభవించినటువంటి ధర్మాసనము ఎవరైతే ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తారో వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడిగింది. ప్రధానంగా ఏం అడిగిందంటే, ఆ డిబేట్లో వ్యాఖ్యలు చేసింది కొమ్మినేని గారు కాదు కదా, ఎవరైతే ఆ పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ కాదు కదా, ఆ అమరావతి వేశ్యల రాజధాని అనేటువంటి మాటని అన్నది కొమ్మినేని గారు కాదు కదా, ఆ లైవ్ డిబేటు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కాదు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనము అడగడం జరిగింది. అడిగితే దానికి ఎవరో స్టేట్మెంట్ ఇస్తే కొమ్మినేని గారిని ఎలా అరెస్ట్ చేశారు, ప్యానలిస్ట్ ఎవరో స్టేట్మెంట్ ఇస్తే ఎలా అరెస్ట్ చేశారని చెప్పేసి
జస్టిస్ మన్మోహన్ గారు ఆ వ్యాఖ్యలని ఆయన ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి గారు సమాధానం ఇస్తూ ఏమన్నాడంటే, ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే ఆ వివాదాస్పద ఆ డిఫమేటరీ కామెంట్లు చేశారో ఆ కామెంట్కు ఈయన సహకరించారు, ప్రోత్సహించేటువంటి విధంగా వ్యవహరించారు. దాంతోపాటు ఆయన మాట్లాడుతుంటే ఈయన నవ్వారు, ఆయనకు సపోర్ట్ చేసేటువంటి విధంగా నవ్వుతూ కూర్చున్నారు అని చెప్పేసి కూడా ముకుల్ రోహిత్గి గారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పడం జరిగింది. దానికి ఇంకొక జడ్జి గారు ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు స్పందిస్తూ ఏమన్నారంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే, ఏదైనా ఒక చులకనగానో లేకపోతే ఏదన్నా ఒక కామెంట్ చేస్తూ ఉంటే అది ఆ సందర్భంలో సడన్గా నవ్వు వస్తుంది, నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. నవ్వినంత మాత్రాన మీరు అరెస్ట్ చేసేస్తారా అని చెప్పేసి, అయితే మేము కూడా చాలా కేసులలో నవ్వుతూ ఉంటాము జడ్జిలను కూడా, ఇది అంటే ఈ లెక్కన మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా, ఇదేంది వ్యవహారం అని చెప్పేసి కూడా కొంత ఘాటుగా ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు కూడా, జడ్జి గారు కూడా ప్రభుత్వం తరఫు న్యాయవాదిని అడగడం జరిగింది. అయితే దానికి మళ్ళీ రోహిత్ గారు సమాధానం చెప్తూ, ఎవరు ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానం చెప్తూ, ఆయన ఆ షోను కండక్ట్ చేస్తున్నారు, ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఓ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి కాదు, ఆయన ఆ షోను కండక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఆ షో నిర్వహించేటువంటి బాధ్యత ఆయనది, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనదే అని చెప్పేసి ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి గారు మాట్లాడడం జరిగింది. దానికి వెంటనే బెంచ్ కూడా సో వాట్, షో నిర్వహిస్తే నవ్వితే సో వాట్, నవ్వితే ఏంటి, నిర్వహిస్తే ఏంటి, ఆయన అనలేదు కదా ఆ వ్యాఖ్యలు, ఆయన ఆ వ్యాఖ్యలు అనలేదు కదా, ఏమన్నారు అక్కడ, హీఈస్ నాట్ సేయింగ్ దిస్ కదా, అంటే ఆ వ్యాఖ్యలన్నీ ఈయన అనలేదు కదా అని చెప్పేసి కూడా ధర్మాసనం అనింది. దానికి మళ్ళీ సిద్ధార్థ్ లూత్రా ప్లస్ రోహిత్ గారు అంటే ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ, ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో కొమ్మినేని గారు ఆయనకు సపోర్ట్ చేసేటువంటి విధంగా వ్యవహరించారు అని చెప్పేసి కూడా అన్నారు. అలా అంటూనే ఇంకొక కామెంట్ కూడా చేశారు, ఈ వాదన సరిపోతలేదు, ధర్మాసనాన్ని ఒప్పించడానికి సరిపోతలేదు అని చెప్పేసి సిద్ధార్థ్ లూత్రా గారు కానీ ఇటు ముకుల్ రోహిత్ గారు అర్థమైపోయి ఇంకొక క్లాజ్ని ఇంకొక వాదన తీసుకొచ్చారు. అసలు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారు ఈ కేసులో బెయిల్ కోసము, కింద కోర్టులు ఉన్నాయి కదా, రాష్ట్రంలో హైకోర్టు ఉన్నది కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు అనేటువంటి వాదన కూడా ఈ ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు వినిపించడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు కూడా ఘాటుగానే సమాధానం చెప్పింది. మీరు నేరుగా రావాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటున్నారు, కానీ లేదు ఇదంతా మేము తీసుకోవడం లేదు, మీ వ్యాఖ్యలతో మేము ఏకీభవించడం లేదు, ఆయనని ఇమ్మీడియట్గా విడుదల చేసేయాలి, ఆయన విడుదల చేయడంతో పాటు పత్రికా స్వేచ్ఛను కూడా కాపాడాలి, మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు, వాక్ స్వాతంత్రాన్ని భంగం కలిగించడం కరెక్ట్ కాదని చెప్తూ ఒక ఆర్డర్ని పాస్ చేసి, ఆ దిసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా ఒకసారి మీకు క్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఏమన్నదంటే ఆర్డర్లో, ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన ఇలాంటి డిఫమేటరీ స్టేట్మెంట్లు ఇచ్చినట్టు ఎక్కడ కూడా కనపడలేదు, కాబట్టి మేము దాన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఆ లైవ్ టీవీ షోలో ఆయన మాట్లాడినటువంటి వ్యవహారంలో, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను కూడా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, రక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది, ఈ మొత్తం ప్రాసెస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉన్నది అని చెప్పినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు వెంటనే ఆయన రిలీజ్ చేసేయాలి. అయితే ఈ రిలీజ్కి సంబంధించినటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో అది ట్రయల్స్ కోర్టులో కండిషన్స్ పెడతారు, ఆ ట్రయల్స్ కోర్టు వెంటనే ఇవాళ కండిషన్స్ పెట్టేసి ఆయన వెంటనే టుడే రిలీజ్ చేయాలని కూడా చెప్పింది. దాంతోపాటు ఇంకొక కండిషన్ కూడా చెప్పింది, ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారో ఇకపైన ఆయన నిర్వహించేటువంటి షోలో ఆయన కానీ ఆయన షోలో ఎవరైతే గెస్టులు వస్తారో ప్యానలిస్టులు కానీ ఇలాంటి వివాదాస్పద ఇలాంటి డెఫమేటరీ కామెంట్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ తీర్పుతోటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు విడుదల కాబోతా ఉన్నారు. అయితే ఈ విడుదల నేపథ్యంలో ఇప్పటికీ ఏపీ పోలీసుల అత్యుత్సాహాన్ని మనం ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఈ కేసులో కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేసినాక మీరు ఆయనని రిమాండ్కి తరలించినాక 3 రోజుల పాటు పేపర్లను చూడండి, 2-3 రోజుల పాటు ఇందులో కుట్ర దాగి ఉన్నదని, అమరావతి మీద ఏదో కుట్ర దాగి ఉన్నదని ఇట్లాంటివన్నీ కూడా పేపర్లు పుంకానుగా రాసినాయి. అవన్నీ కూడా కల్పితాలు, అవన్నీ కూడా ఫేక్ అనేటువంటి మాట ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు తీర్పుతోటి క్లియర్గా అర్థమైపోయింది. దీంతో పాటు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, దాని తర్వాత ఎవరైతే కామెంట్ చేశారో ఆయనను కూడా 2 రోజుల తర్వాత ఆయనను కూడా అరెస్ట్ చేశారు, ఆయనను కూడా రిమాండ్కి తరలించారు.
తర్వాత ఇప్పుడు ఈ కేసులోకి సాక్షి యాజమాన్యాన్ని, సాక్షి పత్రికను, సాక్షి టీవీని, యాజమాన్యాన్ని, తద్వారా వైసీపీని కూడా ఇందులోకి లాగాలనేటువంటి ప్రయత్నం కూడా చాలా తీవ్రంగా చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాటని మాట్లాడడం జరిగింది. లోకేష్ గారు కూడా ఇదే మాటలు మాట్లాడడం జరిగింది. ఒకరిని లేపేసినాం, ఇప్పుడు ఒకరిని ఎగరేసినాం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాగే ఇక టీడీపీ మీడియా గురించి అయితే మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నేను దాని మీద స్పెషల్గా ఒక వీడియో కూడా చేస్తా. ఎవరైతే మాట్లాడిర్రో ఏబిఎన్ వెంకటకృష్ణ కానీ, టీవీ5 మూర్తి గారు కానీ, టీవీ5 సాంబశివరావు గారు కానీ ఏ రకంగా మాట్లాడారు, మరి సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళ హావభావాలు ఏంటి, వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా నేను ఒక వీడియోలో మళ్ళీ మీకు రాత్రి లోపల అందించేటువంటి ప్రయత్నం చేస్తా. ఏది ఏమైనా ధర్మాసనం, న్యాయస్థానాలలో ఇంకా న్యాయం బతికే ఉన్నది. పోలీసు వాళ్ళ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం అనే కాదు, గతంలో వైసీపీ ఉన్నప్పుడు కూడా ఇట్లనే కొంతమంది పోలీసు వాళ్ళు అత్యుత్సాహంతో ప్రభుత్వానికి ఏం చెప్తే అది వినేసి కొంత కార్యకర్తల మీద కేసులు పెట్టి, ప్రతిపక్ష పార్టీల మీద, పార్టీ నాయకుల మీద కావచ్చు, లేకపోతే జర్నలిస్టుల మీద కావచ్చు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు కూడా సేమ్ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి వ్యవహారమే చేస్తూ ఉన్నది. కానీ ఇప్పటికైనా కోర్టు తీర్పుతో, సుప్రీంకోర్టు తీర్పుతోనన్నా ఏపీలో కొంత పోలీసులు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ పరిమితిని మించి ఎక్కువ ఏదో ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసమో, వాళ్ళ ఆశీర్వాదం కోసమో, వాళ్ళ కోసమో మీరు అనవసరంగా చేస్తే రేపటి నాడు సుప్రీంకోర్టు ముందు మీరు కూడా ఇట్లా కోర్టుల ముందుకు పోయి బోన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. పోలీసు వాళ్ళు కూడా కొంత ఆచితూచి వ్యవహారం చేయాలి. అయితే ఇందులో ఇప్పుడు ఏదైతే ఈ టీడీపీ సోషల్ మీడియా కావచ్చు, టీడీపీ జర్నలిస్టులు ఎవరుతున్నారో వీళ్ళందరూ కూడా నైతికంగా అది తప్పు, చట్టపరంగా తప్పు కాకపోవచ్చు, ఆయనకు బెయిల్ రావచ్చుగా, నైతికంగా తప్పు అనేటువంటి వాదన తీసుకొస్తా ఉన్నారు. దాని గురించి నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలము బెయిల్కి సంబంధించినటువంటి అంశము, బెయిల్ లోపల సుప్రీంకోర్టులో ఏం జరిగిందన్నటువంటి అంశం గురించి మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.